బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. అమిత దయామయుడు అపార కృపాశీలుడైన అల్లా పేరుతో నేను ప్రారంభిస్తున్నాను. అమన్ ముఅమ్మిర్ ఫిల్ ఖల్క్ అఫలా యాఖిలూన్. మేము దీర్ఘాయుష్ పోతగిన వారిని సృష్టిలో తరకిందులు చేయగలం, అయినా వారు అర్థం చేసుకోరా. వమాలం నా షాయిర్ వమాలం బీలహు ఇన్ ఇల్లా దిక్ర్ వ ఖురాన్ ముబీన్. మేము అతనికి మహమ్మద్ కవిత్వం నేర్పలేదు, అది అతనికి శోభాయమానం కూడా కాదు. ఇది కేవలం హితోపదేశం, స్పష్టమైన ఖురాన్ మాత్రమే. లింజిరావన్ కానాయవే కల్ కౌల్ వాల్ కాఫిరెంట్. బ్రతికున్న ప్రతి వ్యక్తిని సాధారణపరచడానికి, అవిశ్వాసులపై మాటలు ఇవ్వడానికి. అవలం యారవన్నా కలగనాలం మిమ్మా మెలదైదినా నామన్ ఫహం లహా మాలికోన్. ఏమిటి, మేము మా స్వహస్తాలతో చేసిన వాటిలో పశువులు కూడా సృష్టించబడి ఉండడాన్ని వారు చూడడం లేదా? వారు వాటికి యజమానులు కూడా అవుతున్నారు. వదల్లల్లా హాలం యాకులోన్. వాటిని, ఆ పశువులను వారికి స్వాధీనపరిచాము. వాటిలో కొన్ని వారికి వాహనాలకు ఉపయోగపడుతున్నాయి, మరికొన్నింటి మాంసమని వారు తింటున్నారు. వలం వ్యామనారి పొలాస్కురోన్. ఇంకా వాటి ద్వారా మరెన్నో ప్రయోజనాలు వారికి చేకూరుతున్నాయి. త్రాగే పాల పదార్థాలు లభ్యమవుతున్నాయి, అయినా వారికి కృతజ్ఞతలు ఎందుకు తెలుపుకోరు? తరుణ్. వారు అల్లాహ్ను వదిలి ఇతర ఆరాధనలను తీసుకున్నారు. బహుశా వాటి వల్ల సహాయం లభిస్తుందేమన్న ఆశతో. వారికి సహాయపడే శక్తి వారికి లేదా వాటికి లేదు. వారి పాలిట ప్రత్యర్థి సైనికుల్లో హాజరుపరచబడతారు. వలాదున్కా కౌలం ఇన్నానాలం మాయలేను. కనుక ఓ మొహమ్మద్, వారి మాటలు నీవు దుఃఖించవలదు. వారు దాచేవి వెలుగుచ్చేవి అన్నీ మాకు తెలుసు. అవలం యరల్ ఇన్సాను అన్నా ఖలఖనాహు. ఏమిటి, మేము మనిషిని ఎంతో అల్పమైన వీర్య బిందువుతో పుట్టించామన్న సంగతిని అతడు గమనించడం లేదా? మరి అతని నోటి నుండి పచ్చి తగులమారిగా తయారయ్యాడు. వాడు మా విషయంలో బోలుగు కాపిస్తున్న పుట్టుక విషయాన్ని మర్చిపోయాడు. కృషిపోయిన ఎముకలను ఎవడు బ్రతికిస్తాడు అని అంటున్నారు. వారికి చెప్పి, వాటిని తొలిసారి సృష్టించిన వాడే మళ్ళీసారి కూడా బ్రతికిస్తాడు. అన్ని రకాల సృష్టి పరిజ్ఞానం ఆయనకుంది. అల్లది జాలకు మినశ్చరి లగ్ధర నాన్ వైదాంతమెను తోకిదోన్. ఆయన మీ కొరకు పచ్చని చెట్టు నుండి అగ్ని సృష్టించాడు, మీరు దాని నుండి నిప్పును రాజేస్తారు. అవలైతలది కలగతమాదులా తవి కాల్లాకులాలే. ఏమిటి, భూమి ఆవేశాన్ని సృష్టించినవాడు వీరిలాంటి వారిని మళ్ళీ సృష్టించలేడా? ఎందుకు సృష్టించలేడు? ఆయన గొప్ప సృష్టికర్త, గొప్ప జ్ఞాని. ఇందా మామూలు తారాధ చేయనూన్ ఫయకోన్. ఆయన విధానం ఏమిటంటే, ఆయన దేనైనా చేయగోరినప్పుడు దానితో అయిపో అంటాడు, అది అయిపోతుంది. వధుమాలది వ్యాధి మలకొదుకులిషాయి వైలయ తొడిచావన్. కనుక ఎవరి చేతుల్లోనైతే అన్నింటికి సంబంధించిన సర్వసత్తాధికారం ఉందో ఆయన పరమ పవిత్రుడు. మీరంతా మరిపోవలసిన దాని వైపు.